ఓం నమ శివాయ. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని క్షేత్రకథనంలో వివరించబడింది. ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా ఉండటమే గాక రెండింటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా, నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంటుంది. ఇక్కడి అమ్మవారు బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తారు. పాంచరామాలలో ఒకటైన ఈ కుమార భీమారామము క్షేత్రము ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటల చేత సామర్లకోటకు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తున 2 అంతస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. ఆధ్యాత్మికంగా పంచరామాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ఒకటి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి భీమేశ్వరుడిని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల కుమార రామ భీమేశ్వరం అని పేరు వచ్చిందని చెబుతారు. భక్త బృందంతో శ్రీరామకృష్ణులు. భక్తుడు, మానవులు పాపకార్యాలు ఎందుకు చేస్తారు? అందుకు మనమెంతవరకు బాధ్యులము? శ్రీరామకృష్ణులు. భగవంతుని సృష్టిలో పాపం, పుణ్యం, మంచి, చెడులన్నీ కలిసే ఉంటాయి. మనం పాపం చేస్తే ఆ ఫలితం మనం అనుభవించే తీరాలి. కారం తింటే నోరు మండుతుంది, పంచదార తింటే మధురంగా ఉంటుంది. ఎవరు ఏది తింటారో ఆ అనుభవం కూడా వాళ్ళకే. చేసే కర్మలలో కోపం, ద్వేషం, లోభాలకు అతీతంగా ఉండేట్లు జాగ్రత్త పడాలి. అప్పుడు కర్మఫలం మధురంగా ఉంటుంది. హనుమంతుడు కోపోద్రేకంలో లంకను తగలబెట్టాడు. అయితే సీతమ్మ కూడా అదే వనంలో ఉందన్న విషయం మరిచాడు. తడికట్టెలు ముందు బాగానే మండుతాయి. ఆ వేడికి కట్టెలో ఉన్న నీరు అంతా చివరకు చేరి ఆ నీరే మంటను ఆర్పేస్తుంది. భగవంతుడు దుర్మార్గులను ఎందుకు సృష్టించాలి? చీకటి ఉన్నప్పుడే కదా వెలుగు విలువ తెలిసేది. జ్ఞానం, అజ్ఞానం రెండూ ఆయన లీలలే. ఇంద్రియ నిగ్రహంతో సత్ప్రవర్తన కలిగిన సాధువులు ఈ సృష్టిలో ఉన్నారు. అలాగే మోహం, దురాశ, అజ్ఞానాలతో కూడిన దుర్మార్గులు ఈ సృష్టిలో ఉన్నారు. జ్ఞానం, అజ్ఞానం రెండూ మాయ యొక్క ప్రభావాలే. భగవంతుని సృష్టిలో మధుర ఫల వృక్షాలు, విషవృక్షాలు రెండూ ఉన్నాయి. సాధు మృగాలు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి. సాధు సంగత్యంలో సదా భగవన్నామం చేస్తూ సాధన చెయ్యాలి. గృహస్థ జీవనం గడుపుతూనే భగవత్ సాక్షాత్కారం పొందగలమా? పొందవచ్చు. అందుకు భక్తితో హృదయంలో ఉన్న మాలిన్యాన్నంతా కడిగివేయాలి. భగవద్ దర్శనానికి కై పరితపించిపోవాలి. మానవ హృదయం మలినంతో కూడిన సూది వంటిది. దీనిని వ్యాకుల చిత్తంతో భక్తి అనే కన్నీరుతో శుభ్రంగా కడిగితే అప్పుడు భగవంతుడు అన్న సూదంటు రాయి చే ఆకర్షింపబడుతుంది. సూదినంటిన బురదే ద్వేషం, దురాశ, విషయ వాంఛలు మొదలగునవి సదా భగవద్ధ్యానం, సాధు సాంగత్యం, భగవంతునికై తపన హృదయాన్ని పరిపక్వం చేస్తాయి. పరిపక్వమైన హృదయం మాత్రమే భగవంతుణ్ణి దర్శించగలుగుతుంది. ఈ ప్రక్రియ కష్టసాధ్యం మాత్రమే కాదు, సుదీర్ఘమైనది కూడా. అనేక జన్మలు ఈ సాధన చెయ్యవలసి వస్తుంది. గురుకటాక్షంతో సమయం కొంత తగ్గవచ్చు.
జనక మహారాజు వంటి వారు సదా భగవద్ధ్యానంలో ఉంటూనే రాజ్యపాలన చేశారు. నాట్యగత్తెలు తలపై రకరకాల పాత్రలు ధరించి నాట్యం చేస్తారు. గ్రామాలలో మహిళలు నీటి కుండలు తలపై పెట్టుకొని చేతులు త్రిప్పుకుంటూ త్రుళ్ళుతూ పేలుతూ కబుర్లు చెప్పుకుంటూ మైళ్ళ కొద్దీ నడుస్తారు. అట్లాగే గృహస్థుడుగా ఉంటూనే భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు.